శ్రీమతే నమః. ఈరోజు వైశాఖ పౌర్ణమి కదా. పౌర్ణమిలో ఆ వెన్నెల్లో అమ్మవారి నామాన్ని స్మరణ చేసినంత మాత్రాన్న ఎన్నో మానసిక ఇబ్బందుల నుంచి మనం బయటపడచ్చు. మనం సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి చెప్తూ అమ్మవారి లీలలు చెప్తూ ఉంటాను కదా. మొన్న కూడా వీడియో పెట్టినప్పుడు ఎంత మందో ఆ వీడియో కింద కామెంట్స్ పెట్టారు. అమ్మవారి అనుగ్రహం వల్ల మాకు అన్ని శుభాలే జరిగాయి, మేము జీవితంలో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నాము, మాకు ఈ కష్టం తీరింది, మాకు ఈ బాధ తీరింది, మా పాపకు వచ్చిన ఇబ్బంది తీరింది అంటూ ఎంతమంది కామెంట్లు పెట్టారో. వీడియోలోకి వెళ్లే ముందే శ్రీ సర్వమంగళాదేవి అయి నమః అని కామెంట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. నాకు ఒక ఆవిడ మెయిల్ కూడా చేశారు, అది విదేశాల నుంచి అనమాట. అసలు ఆవిడ ఆ మెయిల్లో ఆవిడ రాస్తున్నంతసేపు ఆవిడ ఎంత ఆనందంతో రాశారో అన్నది నాకు అర్థమైంది. ఆవిడ రాసింది ఏంటంటే, అమ్మ మేము విదేశాల్లో ఉంటున్నాము, గత 10 సంవత్సరాల నుంచి మేము భారతదేశం వచ్చేయాలని అనుకుంటున్నాము, కానీ ఏదో ఒక సమస్య అలా వస్తూనే ఉంది, ఏ సమస్య తీరటం లేదు, ఏదో ఒక పని, ఏదో ఒక ఒత్తిడి అలా వస్తూనే ఉంది. మేము భారతదేశం వచ్చేస్తే మా పరిస్థితి ఏంటి, అది కూడా మాకు అగమ్యగోచరంగా మారిపోయింది, ఏం చెయ్యాలని నిర్ణయం తీసుకోలేకపోయాం, ఎన్నో చేసాం కానీ మార్గం మాత్రం మాకు కనిపించలేదమ్మా. కానీ ఒక 3 ఏళ్ల క్రితం ఛానల్లో పెట్టిన సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి నేను చూశానమ్మా. ప్రతిరోజు అమ్మవారి లీలలు వింటూ అప్పుడు నేను నా బాధని అమ్మకి చెప్పుకుంటే ఎలా ఉంటుంది అని నేను అనుకుని ప్రతిరోజు సర్వమంగళ అమ్మవారి అష్టోత్తరం చేస్తూ, ప్రతి మాస శివరాత్రికి నేను ద్రవ్యాన్ని పంపిస్తూ, ప్రతి మంగళవారం నవావరణ అర్చనకి ద్రవ్యాన్ని పంపిస్తూ, అక్కడ వేద పండితుల పోషణకి కూడా నాకు చేతనైనంత ద్రవ్యాన్ని అక్కడ పంపించే అవకాశం నాకు అమ్మవారి ఇచ్చారమ్మా. అలా నేను చేస్తూ ఉంటే, అలా చేసిన సరిగ్గా సంవత్సరానికి మాకున్న కష్టాలు, మాకున్న బాధలు ఒక్కొక్కటి అలా తొలగిపోవటం ప్రారంభించాయమ్మా. ఇప్పుడు రేపు నేను సెప్టెంబర్లో భారతదేశం రాబోతున్నాను. నేను అమ్మవారి పాదాలు పట్టుకున్న 3 సంవత్సరాలకి నా సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయినట్లే. రేపు నేను సెప్టెంబర్లో భారతదేశం వస్తున్నానమ్మా. వచ్చిన వెంటనే ముందు అమ్మవారి పాదాల దగ్గర వాలిపోవాలి, ఎందుకంటే నేను పడిన కష్టాలు, నేను పడిన బాధలు అలాంటివి. అసలు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఏ మార్గము మాకు కనిపించలేదు, మాకెన్నో సమస్యలు, మాకెన్నో కష్టాలు ఇవన్నీ వచ్చేసాయి. అలా దిక్కు తోచన పరిస్థితుల్లోనే సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి మాకు కనిపించిందమ్మా. నేను ఎప్పటికీ నా జీవితంలో అమ్మవారి పాదాలు మాత్రం వదిలిపెట్టను. నా ఆఖరి ఊపిరి వరకు వేద పండితుల కోసం, వేద పండితుల సంరక్షణ కోసం అమ్మవారు అనుగ్రహించినంత మేరకు నేను సమర్పణ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఎప్పటికీ మాస శివరాత్రి పూజ మాత్రం నేను మాననమ్మా అంటూ నాకు మెయిల్ చేశారనమాట. ఆవిడ వివరాలు మాత్రం చాలా గోప్యంగా ఉంచమన్నారు. అందుకే నేను ఆవిడ ఎక్కడి వారు అనే విషయాన్ని మాత్రం చెప్పటం లేదు. ఇదంతా విన్నప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. అదేంటంటే, ములుగు పాపయారాధ్యుల వారని ఆయన అపర అమ్మవారి భక్తులు. దేవీ భాగవతాన్ని తెలుగులోకి అనువదించిన వారు అనమాట. మనం సంప్రదాయబద్ధంగా ఉంటూ అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఎటువంటి శక్తి ఉంటుంది అనేది మనకి ములుగు పాపయారాధ్యుల వారి చరిత్ర చదివితే అర్థమవుతుంది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అందరికీ తెలిసే ఉంటుంది. ఆయన చింతపల్లిని పరిపాలిస్తున్న ఆ సమయంలో అక్కడ దారి దోపిడీ చేసేవాళ్ళని, ఇంకా చాలా మంది దొంగల్ని ఆయన పట్టుకుని వధిస్తారనమాట. దాదాపుగా 100 మందినే వధించారు అని చెప్పచ్చు. వాళ్ళు ఆ దారి దోపిడీ చేస్తూ దొంగతనాలు చేస్తున్న వాళ్ళని వధించినా ఈ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారికి మనసులో ఏదో భయం, ఆందోళన మొదలైంది. ఏది స్థిమితంగా ఉండేవారు కాదట. ఇదే విషయాన్ని పాపయారాధ్యుల వారితో చెప్తే పాపయారాధ్యుల వారు ఏం చెప్తారో తెలుసా? వేద పండితులను పోషించు, 108 శివాలయాలను నిర్మించు, నీకున్న ఆ మనోవేదన తగ్గిపోతుంది అని చెప్తే 108 శివాలయాలను నిర్మించి, వేద పండితులను పోషించి, వాళ్ళకి ఎన్నో భూములని సమర్పణ చేసిన తర్వాత ఆయన మనసులో ఉన్న మనోవేదన తగ్గిపోయిందిట. అంటే మనం ఏదైనా ఒక తప్పు చేస్తే దాని నుంచి బయటపడాలి అంటే మనం వేద పండితులని పోషిస్తే దాని నుంచి ఎంత తొందరగా బయటపడిపోతాము అనేది మనకి వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి చరిత్ర అర్థమవుతుంది. ఈ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఏం సామాన్యులు కారు, అపర దైవీ భక్తులు. అంతకు మించి ములుగు పాపయారాధ్యుల వారికి శిష్యులు అనమాట.
ఈ ములుగు పాపాయరాధ్యుల వారు దేవీ భాగవతం రాసేటప్పుడు ఆయన ప్రతి పద్యము రాసిన తర్వాత అమ్మా నేను రాసింది కరెక్టేనా, అమ్మా నేను రాసింది బాగుందా అనంటే అక్కడ గజ్జల శబ్దం వినిపించేదిట, లేదు అంటే అమ్మవారు వచ్చినట్లుగా అలికిడి వినిపించేదట. అలా అమ్మవారి అనుమతి తీసుకుని ఆ దేవీ భాగవతాన్ని రాశారు, అందుకే అంత శక్తి ఉంది అందులో అని చెప్తారు. అలానే కనకదుర్గ అమ్మవారి ఆలయానికి ములుగు పాపాయారాధ్యుల వారు వచ్చినప్పుడు ఆలస్యం అయిపోతుందన్నమాట. అప్పట్లో చాలా తొందరగా ఆలయం యొక్క తలుపులు వేసేసేవారు. అప్పుడు పాపాయారాధ్యుల వారు వచ్చి, అమ్మా నువ్వు నాకు కనిపించకపోతే నేను మంచినీళ్లు కూడా తాగను కదమ్మా, ఇప్పుడు నీ తలుపులు వేసేశారు, నిన్ను దర్శించుకోవటం ఎలా అమ్మా అని ఆయన తీవ్రమైన ఆర్తితో అడిగినప్పుడు, ఆర్తితో ప్రార్థించినప్పుడు అమ్మవారే వచ్చి స్వయంగా తలుపులు తీశారు అని ఇప్పటికీ చెప్తుంటారు. దానికి సంబంధించిన ఎన్నో ఆధారాలు మనకి కనిపిస్తాయి. అలాగే ఆయన అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు ఈ నైవేద్యం పెట్టిన భాగంలో కాస్త భాగం ఉండేది కాదుట. ఈ దృశ్యాన్ని అప్పట్లో ఎంతో మంది చెప్పుకుంటూ ఉండేవారు. ధరణికోటలో వర్షాలు రానప్పుడు ఈయన వరుణ సూక్తం చదివి దేవీ భాగవతంలో కొన్ని ఘట్టాలని పారాయణ చేస్తే వర్షం వచ్చిందని చెప్తారు. అలాగే మంగళగిరిలో ఈ గాలిగోపురం ఉంది కదా, ఆ గాలిగోపురం ఇటుకలతో కడుతుంటే ఈ రాజా వెంకటాద్రి నాయుడు గారు చెప్తారట, ఏమనంటే మనం అంత ఎత్తు గాలిగోపురం కడుతున్నాం కదా, ఇటుకలతో కడుతున్నాం కదా, అది వంగిపోతుందేమో నాకు భయంగా ఉంది, అది కూలిపోతే ఆ పాపం నా మీదకు వస్తుంది కదా అని చెప్పి భయపడితే అక్కడ గడప దగ్గర కూర్చుని దేవీ భాగవతం చదివితే ఆ గాలిగోపురం ఇలా వంగినట్లుగా అనిపించి ఈయన చదువుతున్న ఈ దేవీ భాగవతం కోసమే ఈ గాలిగోపురం వంగిందా అని అన్నట్లుగా అనిపించేదట. అలా వంగినప్పుడే ఈ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అడిగారనమాట, అలా వంగిపోతుంది, అది పడిపోతుందేమో, అది పడిపోతే నాకేమో పాపం వస్తుంది కదా అని. అప్పుడు పాపాయారాధ్యుల గారు చెప్తారు, నీ బాధ్యతని నువ్వు నిర్వర్తిస్తున్నావు, నువ్వు చేసేది నిష్కామంగా ఉన్నప్పుడు, నువ్వు చేసేది సత్యమైనప్పుడు, నువ్వు చేసేది ధర్మమైనప్పుడు, నువ్వు చేసిన దాంట్లో ఏదైనా పొరపాటు వస్తే నీకేం పాపం రాదు, అయినా నువ్వు నీ అకుంఠిత దీక్షతో సంకల్పంతో ఆ గాలి గోపురాన్ని నిర్మిస్తున్నావు, దానికి ఏదీ జరగదు అని చెప్పి ములుగు పాపాయారాధ్యుల వారు ఈ రాజా వెంకటాద్రి నాయుడు గారికి చెప్పేవారు. అసలు ప్రతి నిమిషం ప్రతి క్షణం ములుగు పాపాయారాధ్యుల వారితో అమ్మవారు మాట్లాడేవారు అని చెప్పి చెప్తారు. ఏ పని చేసినా అమ్మవారిని అడిగి అమ్మవారి యొక్క అనుమతి తీసుకుని అప్పుడు ఏదైనా పని చేసేవారట. ఒకసారి వెంకటాద్రి నాయుడు గారు ఈ భాగ్యనగరం వెళ్తారనమాట. ఏదో పని మీద అక్కడే ఒక సంవత్సర కాలం ఉండిపోతే ములుగు పాపాయారాధ్యుల వారు వెంకటాద్రి నాయుడు గారికి మంత్రి కదా, దేవీ భాగవతంలో ఆయనకు వచ్చిన సమస్య రాసి పెట్టేవట వెంకటాద్రి నాయుడు గారు. మూడో రోజున అది పాపాయారాధ్యుల వారు పారాయణ చేసే దేవీ భాగవతంలో కనిపించేది. అలా ఒక సంవత్సరం పాటు దేవీ భాగవతం ద్వారా వాళ్ళిద్దరూ మాట్లాడుకుని రాజ్యపాలన చేశారు అని చెప్పి ఆ చుట్టుపక్కల చెప్తూ ఉంటారు. అలాగే అమరావతిలో శివాలయాన్ని నిర్మిస్తున్నప్పుడు, శివలింగ ప్రతిష్ఠ చేస్తున్నప్పుడు కాశీ నుంచి గంగాజలం తీసుకురమ్మని చెప్పి చెప్తారనమాట. ఆ ప్రతిష్ఠ సమయానికి గంగాజలం రాకపోతే వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు భయపడతారు, ఇంకా రాలేదు, ఆలస్యం అయిపోతుంది, ముహూర్తానికి సమయం దగ్గర పడిపోతుంది అంటే అప్పుడు ములుగు పాపాయారాధ్యుల వారు వెంకటాద్రి నాయుడు గారితో అంటారు, నువ్వెందుకు భయపడతావు, ఇక్కడ అమ్ముంది, గంగమ్మ కూడా వస్తుంది అని చెప్పి గంగా స్తుతి చేస్తే ఆ కృష్ణా నదిలోనే గంగమ్మ పుట్టి ఆ గంగాజలం గర్భాలయంలోకి వచ్చింది అని చెప్తారు. మనకి అమరావతిలో అడుగడుగున పాపాయారాధ్యుల వారి యొక్క మహిమ, ఆయన చేసిన శాసనాలు, ఎన్నో ఆలయాలని వెంకటాద్రి నాయుడు ద్వారా ఈయన కట్టించారు పాపాయారాధ్యుల వారు. దానికి గుర్తుగా ఎన్నో శాసనాలు కనిపిస్తాయి. ముఖ్యంగా అమరావతి ఆలయానికి వెళ్తే ఎన్నో గుర్తులు కనిపిస్తాయి. ఇప్పటికీ అమరావతిలో ఈ స్వామివారి ఆలయంలో ఈ ములుగు పాపాయారాధ్యుల వారు ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలని ప్రవేశపెట్టారో ఆ విధంగానే ఎప్పటికీ జరుగుతాయని చెప్తారు. మాట్లాడితే ఒక మంత్రంలా ఉంటుంది ఈ ములుగు పాపాయారాధ్యుల వారు మాట్లాడితే. ఇప్పుడు ఇవన్నీ మహిమలన్నీ నేను ఎందుకు చెప్పాను అంటే, ఏదో మంత్రాలకి చింతకాయలు రాలిపోతాయా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, మంత్రాలు చదివేస్తే అన్ని పనులు అయిపోతాయా, అక్కడేమో ఏదో కనిపించిందంట, అక్కడేమో శివలింగం కనిపించిందంట, ఇక్కడేమో మహాస్వామి వారు గర్భాలయంలో కనిపించారంట, అమ్మవారు వడ్డాణం చేయించుకోమన్నారంట అని పిచ్చి వాగుతూ ఉంటారు కదా.
వాళ్ళకి అమ్మవారి మహిమ తెలియదు కాబట్టి నోరు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి గురించి చెప్పడానికి కారణం ఏంటంటే, ఏదో మహిమలు చెప్పాలని ఉద్దేశం కాదు. ఒక క్షేత్రంలో మనం సంప్రదాయబద్ధంగా వేద మంత్రాలని ఉచ్చరిస్తూ సదాచారాన్ని పాటిస్తూ అక్కడ నిత్యం మంత్రోచ్చారణ జరిగితే అక్కడ ఉండే శక్తి ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి నోటి నుంచి సదా అమ్మవారి నామం తప్ప ఇంకేమీ రాకుండా ఉంటూ అమ్మవారిని నిత్యం స్మరణ చేస్తూ అమ్మవారిని నిత్యం స్మరించుకుంటూ తన శ్వాసనే అమ్మవారి నామంగా మార్చుకుంటే ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది? ఆ మాట్లాడే మాటకి ఎలా విలువ ఉంటుంది? ఏం మాట్లాడినా అమ్మవారు ఎలా పలుకుతారు అనడానికి ఉదాహరణ చెప్పడానికి మాత్రమే నేను ఈ ములుగు పాపయారాధ్యుల వారి గురించి చెప్పాను. అసలు ఆయన చరిత్ర చదివితే, ములుగు పాపయారాధ్యుల వారి చరిత్ర చదివితే అడుగడుగునా ఒక అద్భుతమే. అమ్మవారి పాదాలు పట్టుకుంటే అమ్మవారు ప్రతి క్షణం ఎలా ములుగు పాపయారాధ్యుల వారిని అనుగ్రహించారు అనేది తెలుస్తుంది. ఆఖరికి ఆయన జీవిత చివరి క్షణాల్లో కూడా కృష్ణానది ఒడ్డును కూర్చుని ధ్యానంలో ఉంటే ఆయన శరీరంలో నుంచి ఆత్మ అమ్మవారిలో ఐక్యమైపోయింది అని చెప్తారు. అమ్మ పాదాలు పట్టుకుంటే ప్రతి క్షణం ప్రతి నిమిషం మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. సర్వమంగళ అమ్మవారి ఆలయంలో ఎంత మంది వస్తుంటారో తెలుసా? ఆ గర్భాలయంలోకి చిన్న పిల్ల వెళ్ళిపోయినప్పుడు సంస్కృతం మాట్లాడుతూ వెళ్ళిపోయిందని నేను ఒక ఎపిసోడ్ లో కూడా చెప్పా. అది నాకు విన్నప్పుడు కూడా పాపయారాధ్యుల వారి సంఘటనే గుర్తుకొచ్చింది నాకు. అలాగే తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు చూడండి, ఆ ఇంట్లో అమ్మవారు తిరిగేవారు. ఎందుకు అక్కడ అమ్మవారి ఉనికి కనిపిస్తుందో చెప్పండి. ఎక్కడైనా అమ్మవారు ఉండాలి అన్నా, అమ్మవారి అనుగ్రహం ఉండాలి అన్నా, భగవంతుడి అనుగ్రహం ఉండాలి అన్నా మనం ధర్మం తప్పకూడదు, సత్యాన్నే పలకాలి. మనం ధర్మాన్ని తప్పనంత వరకు, మనం ధర్మాన్ని తప్పకుండా అమ్మవారి పాదాలు పట్టుకొని పూర్తి శరణాగతి చేసేస్తే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. లేదు అంటే ఆ విదేశాల్లో ఉన్న ఆవిడ 10 సంవత్సరాల నుంచి బాధపడుతుందట. అమ్మవారి పాదాలు పట్టుకున్నారు. పట్టుకున్న వెంటనే మహిమ ఏదో జరిగిపోయినట్టుగా ఆవిడకి ఏం కష్టాలు తీరిపోలేదు. ఆవిడ కష్టాలు తీరడానికి 3 సంవత్సరాలు పట్టింది. అంతసేపు ఆవిడ సహనంగా ఓపికగా ఎదురు చూసి అమ్మ నువ్వు తప్ప నాకు ఇంకేం లేదమ్మా, నా వల్ల కాదమ్మా, నేను తట్టుకోలేకపోతున్నాను, నన్ను బయట పడేసే మార్గాన్ని నువ్వు చూపించమ్మా, నా ప్రయత్నం నేను చేస్తాను తల్లి అంటూ అమ్మవారి పాదాలు వదిలిపెట్టలేదు. దాంతో పాటుగా ఆవిడ వేద పండితులను కూడా సంరక్షించారు. వేద పండితులను సంరక్షిస్తే మనం అనుకుంటాం ఏదో మనం వేద పండితులకి డబ్బులు ఇచ్చేసాము, వాళ్ళకి సహాయం చేసేసాము, మనం గొప్ప చూపించుకున్నాము అని అనుకుంటాం. కానీ వేద పండితులను సంరక్షిస్తే తరతరాల్ని కాపాడేస్తుంది, మన వంశాన్ని ఉద్ధరించేటట్లు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ నోటి నుంచి వచ్చే ఆ పన్నాలు ఏవైతే ఉన్నాయో అవి లోక కళ్యాణం కోసం వాళ్ళు చేస్తారు. పొద్దున్నే లేచి వాళ్ళు వేదపారాయణ మొదలుపెట్టి వేదపారాయణ చేస్తుంటే ఆ మంత్రాలు బయటికి వచ్చినప్పుడు అందులోంచి ఒక శక్తి కూడా ఉద్భవిస్తుంది. మంత్రాలు అంటే అవి కేవలం అక్షరాలు మాత్రమే కాదు, శక్తినన్నింటినీ ఒక చోటికి చేరిస్తే దాని నుంచి వచ్చే శక్తి అపారమైనది. ఈ రాజా వెంకటాద్రి నాయుడు గారు దోపిడీదారులని మూకముడిగా వధించేసినప్పుడు ఆయనకి తీవ్రమైన మనోవేదన వచ్చింది. అప్పుడు వేద పండితుల చేత వేదపారాయణ చేయించారు ములుగు పాపయారాధ్యుల వారు. అలాగే దివిసీమ ఉపేన వచ్చినప్పుడు అక్కడ కూడా అంతే, ఆత్మల ఘోష వినిపిస్తుంటే పరమాచార్య స్వామి వారు చెప్తారు ఏమనంటే, ఇక్కడ వేద పాఠశాల నిర్మించండి, ఎంత తొందరగా నిర్మిస్తారో అంత తొందరగా నిర్మించండి, వేద పారాయణ ఇక్కడ తొందరగా జరగాలి అని. అంత శక్తి ఉంటుంది వేద పారాయణకి. అందుకే తాడేపల్లిగూడెంలో ముముక్షు భవనం నిర్మించారు. నిత్యం వేదాధ్యయనం జరగాలి. అలా వేదాధ్యయనం జరిగి నిత్యం మంత్రోచ్చారణతో ఆ చుట్టుపక్కల ఆ వాతావరణంతా శుద్ధి చెందితే అప్పుడేమో దివిసీమలో ఆత్మల ఘోష వినిపిస్తే ప్రెజెంట్ ఇక్కడ పరమతస్థులు పరాయి మతస్థులు ఆ ప్రదేశాలన్నింటినీ ఆక్రమించేసుకుంటున్నారు. అలా ఆక్రమించుకుంటున్నప్పుడు మన ప్రయత్నంగా మనం చేసే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రక్రియే వేద పారాయణం, వేద పండితులని పోషించటం. ఎవరైనా ఈ తాడేపల్లిగూడెంలో అమ్మవారి ఆలయానికి రావాలి అని అనుకుంటే నేను కమ్యూనిటీ పోస్ట్ లో వివరాలు పెడుతూ ఉంటాను, అలాగే వీడియో కింద కూడా వివరాలు పెడుతూ ఉంటాను. ఈ తాడేపల్లిగూడెంలో సర్వమంగళ అమ్మవారి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు రోడ్డు,
చిన్న శివాలయం దగ్గర ఉంటుంది. ఎవరిని అడిగినా సర్వమంగళ అమ్మవారి ఆలయాన్ని దగ్గరికి తీసుకొచ్చి దింపుతారు. అలాగే మాస శివరాత్రి అభిషేకం చేయించుకోవాలి అని అనుకుంటే 216 రూపాయలు ద్రవ్య సమర్పణ, నవావరణ అర్చన చేయించుకోవాలి అని అనుకుంటే వారానికి 200 రూపాయలు ఎంతో ద్రవ్యం ఉంటుంది. అలానే ఈ నవావరణ అర్చన చేయించుకోవాలి అని అనుకునే వాళ్ళు కనీసం ఒక్కసారైనా ఆలయానికి రండి. మనం ఏదో ఆన్లైన్లో పంపించేస్తున్నాము అని కాకుండా ఒక్కసారి అమ్మవారి ఆలయానికి వచ్చి నవావరణ అర్చనలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటే మన జీవితం అంతా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఆ విదేశీ భక్తురాలకి ఎలాంటి అనుగ్రహం వచ్చిందో, అక్కడ ఆలయానికి వచ్చి అందరూ ఎలా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నారో అలాగే మన జీవితంలో కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. చివరిగా ఒక చిన్న మాట చెప్పాలి. రాజా వెంకటాద్రి నాయుడు గారు ఒకసారి అనుమానంతో పాపయారాధ్యుల వారిని ఒక మాట అడుగుతారు అమ్మవారి గురించి. అప్పుడు ఏదైతే కోరుకున్నారో వెంకటాద్రి నాయుడు గారు ఆ కోరిక తీరదు. అప్పుడు పాపయారాధ్యుల వారు చెప్తారు, నువ్వు శంకించకుండా అమ్మవారి పాదాలు పట్టుకో. నువ్వు శంకెందుకు పెట్టుకుంటావు? అమ్మవారి పాదాలు పట్టుకున్నావు అంటే అనుమానం అనేది నీకు ఉండకూడదు. పరిపూర్ణంగా ఆవిడికి వదిలిపెట్టే, ఆవిడ ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తారు. ఆ భావం నువ్వు తెచ్చుకో అని పాపాయారాధ్యుల వారు వెంకటాద్రి నాయుడు గారికి చెప్తారు. నేను కూడా పాపాయారాధ్యుల వారు చెప్పిందే మీతో చెప్పాలి అని అనుకుంటున్నాను. కొంతమంది బాధపడుతూ ఉంటారు. ఏమనంటే, అమ్మ మేము అమ్మవారి పాదాలు పట్టుకున్న అమ్మకి ఇంకా అనుగ్రహం చూపించలేదమ్మా అని అంటారు. కానీ మన కర్మ తీరాలి అంటే మనం వేచి ఉండాలి. కానీ ఎంతసేపు వేచి ఉన్నామో అంత అద్భుతమైన ఫలితం కూడా మనకి వస్తుంది. అందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఈ వైశాఖ పౌర్ణమి రోజున అమ్మవారి లీలను మనం స్మరించుకుంటూ ఈ సాయంత్రం వెన్నెల్లో అమ్మవారి నామాన్ని స్మరించుకుంటూ మనలో ఉన్న బాధలని, మనలో ఉన్న కష్టాలని అమ్మవారు తొలగించాలని అమ్మవారి పాదాలు పట్టుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.